హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇక్కడనైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూసారు కదా, ఇంకా లాంగ్ వీడియోని అయితే చూడండి, ఇంకా మంచిగా ఫన్నీగా ఉంటుంది అన్నట్టు. బర్త్డే సెలబ్రేషన్స్ అంతా ఇట్లా జరిగింది ఏందనేది మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియోని అయితే మొత్తం చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియోని అయితే మొత్తం చూడండి. ఇప్పుడు వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక్కడనైతే రెడీ అయిపోతున్నాం. చాలా సడన్గా అనుకుని ఉండే, మా అక్క వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచి చెప్తా ఉండే అన్నట్టు రండి రండి అని చెప్పేసి. కాకపోతే ఇంకా కుచ్చులకు ఫీవర్ వస్తుండే, దాని తర్వాత నాకు ఫీవర్ వచ్చింది అన్నట్టు. ఇంకా అయ్యాను కూడా కొంచెం సిక్కుగానే ఉండే. ఇంకా ఏం పోదాం వద్దు, అంత దూరం ఎప్పుడు పోదాం, మళ్ళీ ఎప్పుడు వద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉండే అన్నట్టు. ఇంకా కుచ్చులకు ఫీవర్ తగ్గింది, నాకు కూడా కొంచెం బెటరే ఉండే. ఇంకా అయ్యాను కూడా పర్లేదు బాగానే ఉన్నాడు. ఇంకా జర్నీలో ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి అనుకొని వద్దనే అనుకున్నాము. ఇంకా అందుకనే ఈవినింగ్ అయింది చూడండి. ఇంకా మా బావ ఫోన్ చేస్తుండే, మా అక్క కూడా ఫోన్ చేస్తూనే ఉన్నది, రండి రండి ఇంకెప్పుడు వస్తారు, మళ్ళీ చాలా రోజులైంది కదా కలవక, రండి బర్త్డే కదా, సెకండ్ బర్త్డే కదా చెప్పి ఇంకా చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉండే అన్నట్టు. సరే ఇంకా వెళ్దామని చెప్పేసి రెడీ అయినాము. ఇక ట్యూస్డే రోజు రెడీ అయినాము, వెనస్డే రోజు బర్త్డే అన్నట్టు. ఇంకా ఈ నైట్ ఇప్పుడు సాయంత్రం అవుతుండే ఫ్రెండ్స్, ఇంకా 5:30 6 అవుతుండే. ఇంకా ఈ టైంలో బయలుదేరాం అనుకోండి, పోయేసరికి ఇట్లా లేవన్నట్లు అవుతుంది. ఇంకా నైట్ జర్నీ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ ఏం పోదాము, మార్నింగ్ అయితే హాఫ్ డే వరకు మొత్తం జర్నీ అవుతుంది కదా, ఇంకా అలసిపోతాము. ఇంకా పోయినట్టు కూడా అనిపించేది, ఒక్కరోజు కూడా ఉండకపోతే అని చెప్పేసి ఇక ముందు రోజు సాయంత్రమే బయలుదేరుతున్నాం. ఇక్కడనైతే కుచ్చులు చూసినరా ఎంత అల్లరి చేస్తుందో బస్ స్టాండ్లో కూడా. ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. ఇంకా మా దగ్గర నుంచి ఉంటాయి కానీ బస్సెస్ సీట్లు దొరికాయి అన్నట్టు. ఇంకా బస్ స్టాండ్కి పోయినాం అనుకోండి, ఇంకా సీట్లు దొరుకుతాయి. ఆ రోజు అసలు బస్సులు అయితే ఫ్రెండ్స్ ఒక్కటి కూడా వస్తూనే లేవు అసలు. చాలాసేపు వెయిట్ చేస్తుండే మేమైతే. ఇక పోయినాము. ఎందుకు ఇంకా ఎంతగానో పిలుస్తా అంటే పోకుండా ఎట్లా ఉంటాం చెప్పండి. ఇంకా ఈ మధ్యలో అయితే జనాలు అసలు ఎవరు, ఇంకా ఎట్లా అయిపోతుంది సొసైటీ అంటే ఇంకొకరిని పిలవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. వేరే వాళ్ళని పిలవడం చేయడము, ఒకళ్ళ ఇంటికి పోవడం రావడం అలాంటివన్నీ కూడా తక్కువ అవుతున్నాయి కదా. ముందు రోజులనైతే చాలా మంది ఊకే రావడం పోవడం అలాంటివి జరుగుతూ ఉండేవి. ఇప్పుడైతే అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఇంటి పక్కనే ఉంటారు కానీ ఎవ్వరు కూడా సరిగ్గా మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేరు ఈ మధ్య జనాలు అయితే. అట్లా తయారవుతారు ఫ్రెండ్స్. అంటే సొసైటీ చూస్తే భయం అవుతుంది. మనమన్నా కొంచెం అంటే వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది మనకన్నా తెలుసు. కాకపోతే మన పిల్లల వరకు ఏమైపోతుందో ఏందో అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఓన్లీ ఇంట్లో ఉన్న మనుషులే అయిపోతుర్రు వాళ్ళకి, వేరే బయట వెళ్ళి వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడడము చేయడము. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడే తాతైనా అమ్మమ్మైనా నాన్నమైనా మళ్ళీ ఫెస్టివల్స్కి అందరు కలిసినప్పుడు అట్లనే గుర్తుకొస్తారు తప్ప ఇంకా డైలీ లైఫ్లో ఇంట్లోనే ఉండడం, స్కూల్కి వెళ్ళడం రావడం ఇలాంటివే జరుగుతుంది కదా. ఇంకా ఉంటా రోజులు అసలు ఎట్లయితే ఏందో. అందుకనే మంచిగా కాలనీలో కూడా బయటికి వచ్చి ఆడుకునే వాళ్ళం. ఇంకా ఈ మధ్యలో అయితే అసలు అన్నీ కూడా తగ్గిపోయినాయి, ఎవరి ఇంట్లల్లో వాళ్ళే ఉంటున్నారు. ఇంకా పిల్లలు అయితే అసలు ఏం బయట నాలెడ్జ్ లేకుండా తయారవుతారు అన్నట్టు. ఇంకా అయాన్ కొంచెం పెద్దగా అయితే ఏదైనా యాక్టివిటీలను అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పటి వరకు కుచ్చులు కూడా పెద్దగా అవుతుంది కదా ఫ్రెండ్స్. ఏదైనా ఈవినింగ్ టైము బయటికి వెళ్ళి ఆడుకునే స్పోర్ట్స్ లేకపోతే డ్యాన్సో ఏదో ఒకటి అయితే కొంచెం బయట తిరిగినట్టు ఉంటుంది. అయానికి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా. ఇక్కడ బస్సులనైతే ఫుల్ సతాయిచ్చారు ఫ్రెండ్స్. ఇద్దరైతే ఘోరంగా అంటే ఒక రేంజ్ ఇలా సిద్దిపేట దాటే వరకు టార్చర్ అంటే టార్చర్ చూపించారు బస్సులో. అసలు మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఎందుకురా వచ్చినాం అని అన్నట్టు అనిపించింది అన్నట్టు. ఇంకా తర్వాత సిద్దిపేట క్రాస్ అయినాము. దాంతో తినడానికి స్నాక్స్ ఇంట్లో ఉంటే అవి తీసుకుపోయిన ఉండే, అవి ఇవి తిన్నారు. ఇక మేము అక్కడ స్టాప్ ఆగిన దగ్గరనేమో పల్లిపట్టీలు అవి తీసుకొని ఉండే అన్నట్టు. తర్వాత ఇద్దరు పడుకున్నారు. ఇక ఆయనేమో ఆఫ్టర్నూన్ కూడా వండుకోలే కదా. బస్సు ఎక్కకముందే ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే మమ్మీ నేను పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది, అమ్మ పడుకుంటా నిద్ర వస్తుంది అన్నాడు. పడుకోరా బాబు, బస్సు ఎక్కినాక పడుకో అంటే అస్సలు పడుకోలే. ఇక మొత్తానికి సిద్దిపేట దాటినాక పడుకున్నారు ఇద్దరు. పడుకొని ఇంకా కూర్చుని అయితే లేచింది, ఇక పల్లిపట్టి తింటుంది అన్నట్టు. ఇంకా సీట్లు కూడా ఖాళీ అవుతా అంటే అటు కూర్చున్నాము. ఇక ఏంటిది అయ్యానైతే లేవాడు, ఒకసారి పడుకుంటే లేవాడు అన్నట్టు. చల్లగా గాలి వస్తుంది విండోలోకి వెళ్ళి. నాకేమో ఇంక డెలివరీలా కొంచెం రెస్ట్ ఎక్కువ లేకుండే, ఓకే చల్లనీళ్ళు అలా వీళ్ళు అన్నీ కడగడం చేయడం స్నానాలు చేపించడం, దానివల్ల చెవులు బాగా నొప్పి వస్తాయి అన్నట్టు. చల్లగాలికైనా వర్షం పడ్డా ఏమైనా కూడా బాగా నొప్పి వస్తుంది. ఇంక అందుకని చెప్పి అట్లా పెట్టుకున్నా. హైదరాబాద్లో చూడండి ఇక నైట్ 10:30 11 కూడా ఎంత ట్రాఫిక్ ఉన్నదో. మొత్తానికైతే బస్ అయితే దిగేసినాం అన్నట్టు. సికింద్రాబాద్లోనైతే 10:30 అయింది టైము. మేము ఎప్పుడు బస్ కోసమే దాదాపు 1 hour వెయిట్ చేసినాం ఫ్రెండ్స్. అసలు
బస్ స్టాండ్లోనైతే లాస్ట్కి వచ్చింది. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాము, పొద్దుగాలైనా పోదామని అనుకున్నాము. ఇంకా ఆ టైంకి బస్ అయితే వచ్చింది. ఇక్కడనైతే ఆటో అయితే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక్కడ ఇంకా వీళ్ళు కూడా పడుకోకుండా మా కోసమే వెయిట్ చేస్తుర్రు. ఎప్పుడైనా తొందరనే పడుకుంటారు పిల్లలు, ముగ్గురు కదా. మా అక్కకి తొందర అంటే స్కూల్ నుండి పోయి వస్తారు, సతాయిస్తారని చెప్పేసి నైట్ 9:30 10 కాగానే పడుకుంటారు. ఇంకా ఒక గుండు అయితే పడుకుందట. ఇంకా లడ్డును సోను అయితే కోన్ పెట్టుకుంటూ ఉన్నారు. మీకోసమే వెయిట్ చేస్తున్నాం అని చెప్పి అంటుండే. ఇంకా ఇక్కడనైతే కోన్లు కూడా పెట్టేస్తున్నాము. మా అక్క వాళ్ళు ఇంకా వేరే రూమ్లు చూసినారు కానీ ఏవి కూడా నచ్చుతలేవట ఫ్రెండ్స్. హైదరాబాద్ ఎట్లుంటుందంటే ఇక అన్ని స్నానాలు ఇట్లా మళ్ళీ మొహం కడగడం, బట్టలు ఉతకడం అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఇది కొంచెం ఫ్రీగా పెంట్ హౌస్ కదా ఫ్రెండ్స్. ఒకటే రూమ్ ఉండి బయటనే వాష్రూమ్ ఉండి మళ్ళీ వాష్ ఏరియా సపరేటు, మొత్తం టెర్రస్ అంత ఉన్నది కదా పిల్లలు ఆడుకోవడానికి. మళ్ళీ ముగ్గురు పిల్లలు కదా ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కొంచెం బయట కొంచెం బాల్కనీ కూడా లేకుండా ఉన్నాయట. మళ్ళీ ఎక్కడైనా హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లమే బాగుందట. అందుకని చెప్పేసి ఇంకా కంఫర్టబుల్గా ఉన్నది కదా రూము, అందుకని చెప్పి ఖాళీ అయితే చేయలేదు, అందులోనే ఉంటురు. ఇంకా పిల్లలు రోజంతా స్కూల్కే పోతారు, ఈవినింగ్ వస్తారు, మళ్ళీ హోంవర్క్ ఇట్లా రాసుకుంటారు, పడుకుంటారు, అంతే కదా. ఇక దానికి ఎంత కంజెస్టెడ్, మళ్ళీ ఫ్రీ గాలి ఉండదు, ఏం రాదు. ఇంకా ఇరుకు రూమ్లలో ఎందుకు ఉండడము, పిల్లలు చిన్నోళ్ళే కాబట్టి కొంచెం ఫ్రెష్ ఎయిర్ రావాలంటే మంచిగా ఇట్లా టెర్రస్ ఫ్రీ ప్లేస్ మళ్ళీ ఆడుకోవడానికి ఉండాలని చెప్పి ఇదే రూమ్లో ఉంటున్నారు. ఇంకా రూమ్స్ కూడా ఆల్టర్నేట్గా చూస్తూనే ఉన్నారట కానీ నచ్చుతలేవట. ఇంకా ఇక్కడ పొద్దుగాలనైతే లడ్డు అయితే అందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. లడ్డుకి అయితే చాలామంది మెసేజ్ కూడా చేసినుండే, కామెంట్లు పెట్టినుండే. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే బర్త్డే విషయం చెప్పినారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఈడనైతే ఆడుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు. అనుకున్న కుచ్చులకి ఇంకా ఫ్రెష్ అప్ చేపియాలి, వాటర్ అవుతుండే. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే స్నానం చేసుకున్నారు. కుచ్చులు చూడండి, కుచ్చులు ఫ్రాక్ అయితే చాలా కామెంట్లు వచ్చిండే. అందరికి కూడా థ్యాంక్ యూ. లడ్డుకు డ్రెస్ తీసుకెళ్ళినాం మేమైతే. ఇక అప్పుడు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ ఫ్రాక్ మంచిగా ఉండే అన్నట్టు, అప్పుడు తీసుకుని మంచిగా ఉంది కదా ఫ్రాక్ అయితే. కాకపోతే కొంచెం చిన్నగా అయింది. ఇంకా 2-3 సార్లు వేసేసరికి ఇంకా అయిపోతుంది దాని పని, అట్లా ఉన్నది. ఇక ఈడనైతే ఆ కుచ్చులు కూడా పడుకొని లేచింది. వీళ్ళు బాగా బిజీగా ఆడుకుంటారు ఫ్రెండ్స్. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు, అందరు సేమ్ ఏజే కదా. ఇంకా ఆ మధ్యలో కొట్టుకునేది గుండును అయ్యాను. కాకపోతే ఇప్పుడు ఈసారి అయితే బాగానే ఆడుకున్నారు కొంచెము. లాస్ట్ టైం సమ్మర్లో పోయినాం చూడండి, ఇంకా అప్పుడైతే కొట్టుకున్నారు. కాకపోతే ఈసారి మంచిగా ఆడుకున్నారు. వర్షం అయితే ఫుల్ పడింది. ఇంకా నేను మా అక్క కుచ్చుల కోసం ఒక డ్రెస్ తీసుకున్నారట మా అక్క వాళ్ళైతే. విశాల్ మార్ట్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇక ఇది తీసుకున్నారైతే ఆ డ్రెస్ పెద్దగా అయినుండే. ఇక దాన్ని రిటర్న్ చేయడానికి నేను మా అక్క ఇట్లా వెళ్ళినాము. కుచ్చులో పడుకోబెట్టేసి ఇంకా మా హస్బెండ్ ఉండే ఇంట్లోనే, మా బావ కూడా ఉన్నారు. ఇంకా పిల్లలని ఎవరిని తీసుకుపోలేదు, నేను మా అక్క ఇద్దరమే పోయేసి రిటర్న్ ఇచ్చేసి ఇక కుచ్చుల కోసము అయ్యన్ కోసం ఒక టీ షర్టు అట్లా డైలీ యూజ్ కొన్ని విశాల్ మార్ట్లో ఫుల్ స్టాక్ ఉంటుంది మన దగ్గర కంటే, మళ్ళీ పెద్దగా ఉంటుంది. అందుకనే డైలీ యూస్ బట్టలు ఒక 2 తెచ్చినుండే, 2-3 అట్లా తీసుకొచ్చిన. ఇక్కడనైతే ఈవినింగ్ వంటల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నేను ఇక పూరీలు ఏమేమి చేద్దామని అనుకున్నామంటే ఫస్ట్ చపాతీలు చేద్దామని అనుకున్నాం. చపాతీలు అంటే ఫుల్ టైం పడుతుంది, మళ్ళీనేమో అవి సరిపోవు, ఒక్కొక్కరికి 4-5 కావాలి ఫ్రెండ్స్. ఇక మా హస్బెండ్ అయితే 4 అట్లా తింటారు, 5 అట్లా తింటారు అన్నట్టు. ఇక ఇప్పుడు చేద్దాం అన్ని గానము అని చెప్పేసి ఇంకా పూరి అయితే తొందరగా అయిపోతుంది అక్క అని ఇక పూరి అయితే చేస్తున్నాము. పూరి చికెన్ కర్రీ, ఇంకానేమో మన వీళ్ళ కోసం కారిబొడ్డిను బిర్యానీ చేసేద్దాం. బిర్యానీ రైస్, బగారా రైస్ సపరేట్ వండుదామన్నది అక్క. ఇంకా బిర్యానీ చేసేద్దాం, పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. మళ్ళీ మా అక్క కూడా బిర్యానీ బాగా చేస్తుంది అన్నట్టు. ఇంకా చాలా రోజులైంది తినకని చేత్తోని తిందాం చేసేద్దాం అని చెప్తే ఇంకా చేసేస్తుంది. ఇంక వీళ్ళైతే రెడీ అవుతారు. పిల్లలైతే నిన్ననే తీసుకున్నారట డ్రెస్సులు అంత. పిల్లల కోసం అయితే విశాల్ మార్ట్లో పోయి ఇంకా మ్యారినేషన్ అయితే చేస్తుంది. నేనేమో చికెన్ కర్రీ వండినుండే, మా అక్కనేమో ఇది బిర్యానీ చేసింది. ఇక ఇదేమో పిల్లల కోసం ఎట్లా అంటే మేము జస్ట్ ఆయిల్లో అల్లం వేసేసి మళ్ళా పసుపు అంతే. ఇంకా కొందరు చింతపండు గుజ్జు చేస్తారట, అట్లా వేస్తే కూడా బాగుంటుంది అని చెప్పినారు. ఇక మేమైతే ఇప్పుడు అట్లా ట్రై చేయలేదు. ఇక పిల్లలు బాగా ఇట్లా తినడానికి ఇష్టపడతారు కారం లేకుండా, చిన్నోళ్ళే కదా అందరూ అని చెప్పేసి. మళ్ళీ బిర్యానీ కూడా బాగానే తింటారు. ఇక నైట్ కేక్ తినడం వల్ల సరిగ్గా తిననే లేదు మేము బిర్యానీ. మళ్ళీ నెక్స్ట్ డే మంచిగా తిన్నాము. ఫుల్ ఆకలి అవుతుండే, మేము ఆఫ్టర్నూన్ తిన్నదే మళ్ళీ తినలేదు అన్నము. ఇక వంటలు ఇట్లా అన్నీ చేసేసి మళ్ళీ తిందాంలే అని అనుకున్నాము. ఇంక సాయంత్రం అయ్యేసరికి కేక్
ఫస్ట్ కట్ చేసినాం కదా, ఒక్కొక్క పీస్ తినే బదులు 2 పీసులు అట్లా తినేసినాము. ఏంది ఆకలి చచ్చిపోయింది. స్వీట్ తినేసరికి అంత కడుపు నిండినట్టే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక దానివల్ల ఎక్కువ పోలే అన్నట్టు మాకు తినడము. ఇక పొద్దుగాల బిర్యానీ మంచిగా టేస్ట్ అయితే మస్తుండే. నైటే చేసినాం కదా, దానివల్ల ఇంకా మార్నింగ్ బిర్యానీ తినేసి రిటర్న్ అయిన ఉండే మేమైతే. ఇక ఇక్కడైతే కర్రీ అయితే ఎక్కిచ్చేస్తున్నా నేను. మా అన్నయ్య కూడా వచ్చినుండే. అన్నయ్యను మా హస్బెండ్ అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు బయట. డెకరేషన్ అది సింగిల్ తీసుకురాలే పీసులు, అదంతా ఒకటే దాంట్లో బెలూన్స్, హ్యాపీ బర్త్డే అని అవంతా సెట్ ఉంటుంది చూడండి, అవి తీసుకొచ్చారు. దాంట్లో అది వెనుక బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్దేమో చిన్నగా ఉన్నది, అది ఎటు సరిపోతలేదు. ఇక ఉన్నదాన్నే సెట్ చేయండి అని చెప్పేసి ఇంకా చెప్తే ఇక డెకరేషన్ మొత్తం వాళ్ళ మీదనే అప్పచెప్పినాం. ఎందుకంటే మాకు వంట పని బాగుంది కదా అని చెప్పేసి, మళ్ళీ పిల్లలకు స్నానాలు చేపించి రెడీ చేపియాలని చెప్పేసి మేము ఇక డెకరేషన్ సైడ్ పోలేదు, ఇంకా మొత్తం వాళ్ళకే అప్పచెప్పేసినాము. ఇక్కడ కర్రీ అయితే నేను చేస్తున్నా అన్నట్టు. ఇంకా కర్రీ గ్రేవీ కొంచెం తిక్కువ చేయాలి కదా, ఎక్కువ ఉండాలి పూరీల మీద, అందుకని చెప్పి చేస్తున్నా. ఇంకా మళ్ళీ బాయ్స్ మళ్ళీ సిట్టింగ్ వేస్తారు కదా, వాళ్ళకి అంటే తినడానికి కూడా కావాలని చెప్పేసి ఇక అన్ని రకాలుగా కుదిరేటట్టు అయితే చేయాలి. వాళ్ళు కారిబోటి తినేసారు ఫ్రెండ్స్. మళ్ళీ మేము మటన్ చికెన్ కర్రీ పూరీల కోసం చేసినాం కదా, అది కూడా చేసేసి తినేసారు. అయ్యానేమో ముందు రోజు కూడా చికెన్ మేము పోయినామని చెప్పి నైట్ కూడా చికెనే వండినుండే. ఇక ఆ రోజు ఎప్పుడు మేము తినేటప్పుడు తినలేదు వాడు. మళ్ళీ మేము పడుకునే ముందు ఆకలి అవుతుంది మమ్మ అని చెప్పేసి అప్పుడు తిన్నాడు. అందుకని పిల్లల కోసం కొంచెం ఉంచండి అంటే వాళ్ళకు అంటే మర్చిపోయారట, మొత్తం తినేసారు. అయ్యాను మళ్ళీ అడుగుతుండే ఇక సూప్ ఉంటుంది కదా, దాని సూపును మళ్ళీ బిర్యానీ కలుపుకొని మళ్ళీ నైట్ తిన్నాడు అన్నట్టు. ఇక పిల్లలు ఏ టైంలో ఆకలి అవుతుందో, వాళ్ళకి ఏ టైంలో తినాలనిపిస్తుందో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. ఇక ఇంకనైతే డెకరేషన్ అయితే చేసేస్తున్నారు వీళ్ళు. వర్షం పడ్డది కదా, వర్షం తగ్గుతుందో లేదో అని భయపడ్డాము మేము. ఇంట్లోనేమో ప్లేస్ లేదు కదా, బయట మళ్ళీ వర్షం పడితే అంత ఇబ్బంది అవుతుంది ఎట్లనో ఏమో అని అనుకున్నాం. కాకపోతే ఆ టైం వరకు వర్షం అంతా తగ్గిపోయింది, మంచిగా అయింది బర్త్డే అయితే. మేమే ఉండే ఇంటిది, మేము మా అన్నయ్య వాళ్ళు, ఇంకా మా అమ్మ వచ్చినుండే. మా నాన్ననైతే రాడంత దూరము, మళ్ళీ ఆ ఇంటికాడ ఆవులు బర్రెలు, మళ్ళీ ఏంది వరికి వాటర్ పెట్టుడు అది ఇది అని చెప్పేసి రాడన్నట్టు. మళ్ళీ పోవడం దూరం కదా, మళ్ళీ ఒకటే బస్సు ఒకటే ఉంటుంది కానీ కాకపోతే ఇంకా లేట్ అవుతుంది పోయేసరికి. అంతసేపు ఆవులకు వాటర్ తాగిచ్చుడు లేకపోతే మళ్ళీ పాలు తీసుడు అదంతా ఇబ్బంది అని చెప్పేసి ఇంకా మా నాన్ననైతే రాలేదు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు, హైదరాబాద్లో ఉంటారు చూడండి, లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ఇంకా వాళ్ళు కూడా వచ్చినుండే. ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయిపోయారు చూడండి. గుండును సోను ఇద్దరు మంచిగా క్లిప్పులు అవి కొన్నాం మేము మళ్ళీ పోయినాం అక్కడ, మేము పోయినామని చెప్పినా కదా, అక్కడ లేడీస్ ఎంపోరియంలోనే అయితే పోయినాం అన్నట్టు. మంచిగా నెక్ పీస్లు కూడా అసలు కొంచెం రీజనబుల్ రేట్కే ఉన్నాయి ఫ్రెండ్స్. మన దగ్గర అయితే చాలా రేట్లు చెప్తారు కానీ అక్క కొంచెం తెలిసినామనే, అంటే మా అక్కకు ఒక 5-6 సార్లు ఊకే వీళ్ళు పోతూ ఉంటారు కదా, దానివల్ల మంచిగానే తెలుసు అన్నట్టు. నేను కూడా కుచ్చుల కోసం అవి రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు అవి ఇవి కొన్ని ఉండే అన్నట్టు. కొంచెం బాగానే అనిపించినాయి రేట్లు అయితే, మరీ అంత ఎక్కువ ఏం చెప్పలేదు. ఇక్కడైతే డెకరేషన్ అంతా అయిపోయింది, ఇక మేము కూడా రెడీ అయిపోయినాము. ఇక్కడ కేక్ కటింగ్ అయితే ఇంకా ఫైనల్గా కేక్ అయితే వచ్చేసింది. కుచ్చులో కేక్ స్మాష్ చేసేసింది చూసినారు కదా. కుచ్చులు అయితే అంటే ఎప్పుడు కేక్ స్మాష్ బర్త్డే అప్పుడు కేక్ స్మాష్ చేయంటే చేయలేదు, మళ్ళీ ఇట్లా అంటించుకుంటుంది, ఏడుస్తుంది. ఇది చూడండి ఏం చేస్తుందో, హాయ్ అంటుంది. నేనైతే శారీ అసలు కట్టుకుందాం అనుకోలే, డ్రెస్ తీసుకుపోయినా. ఇక అక్కడ నుండి ఇంకా మా అక్క శారీ ఉంటే అది కట్టుకున్నా అన్నట్టు. ఇంకా కట్టుకో అని చెప్పింది, ఇంకా కట్టుకున్నా. నాకు కూడా నచ్చినుండే, బ్లౌజ్ కొంచెం లూజ్ అయిన ఉండే కానీ ఇంకా సెట్ అయింది, సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోతుంది చూడండి. హ్యాపీ బర్త్డే అని అందరం ఇంకా పాడేస్తున్నాం. లడ్డు అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అన్నట్టుంది వాడు. మంచిగా ఏడవలే ఏం చేయలే, మంచిగా కేక్ కట్ చేసేసిండు. ఇక అయితే అందరం ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అయితే తినిపించేస్తున్నాం.
లడ్డు అయితే తొందర డెలివరీ అయిన ఉండే ఫ్రెండ్స్. 7th మంత్ కంప్లీట్ అయ్యి 8 మంత్స్ పడ్డాయో లేదో డెలివరీ అయిపోయిండు. చాలా అసలు స్ట్రగుల్స్. లడ్డు అప్పుడు చిన్న బాబు ఉండే ఫ్రెండ్స్. అంటే ఇంకా చేతులు అరచేతిలో పట్టేటట్టుండే అన్నట్టు. అంత చిన్నోడిని పెద్దగా చేసింది మా అక్కనైతే. ఐసీయూలోనే ఒక 20 days వరకు ఉన్నాడు అన్నట్టు లడ్డు అయితే. ఇద్దరు పాపలకి ఒక బాబు అంటే ఖచ్చితంగా ఉండాలి, రాఖీ అయినా ఏదైనా తర్వాత పెద్దగా అయితే కూడా ఒక తమ్ముడు ఉన్నట్టు ఉంటుంది అది ఇది అని చెప్పి కావాలని మా అక్క వాళ్ళైతే ఒక బాబు కావాలి అని చెప్పి ఇంకా ముందు 2 సిజేరియన్లు అయినా కూడా ఇక ఒకళ్ళు అయితే చూద్దాము అని చెప్పేసి చూసినుండే అన్నట్టు. ఇక ఏంది పుట్టినప్పుడు అయితే సడన్గా డెలివరీ అయింది. మళ్ళీ 20 రోజులు అట్లా ఐసీయూలోనే ఉండే. చాలా అంటే చాలా కష్టం మీద పెద్దగా చేసింది అన్నట్టు. అరచేతులనే ఇట్లా పెంచింది. ఏంది లడ్డు అట్లా డెలివరీ ఒక 20 days ఏమో అయింది. నేను కన్ఫర్మ్ అయినా మన కుచ్చులు ప్రెగ్నెంట్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది అన్నట్టు. ఇద్దరిది కొంచెం దగ్గరనే అంటే 9 months అట్లా డిఫరెన్స్ అనుకుంటా. 9-10 months డిఫరెన్స్ అంతే. ఇంకా మేమైతే ఫోటో దిగేస్తున్నాం ఇక్కడనైతే కేక్ తినిపించేసి. నేను తినిపించిన కేకే తిన్నాడు లడ్డు అయితే. వాళ్ళ మమ్మీ డాడీ తినిపించి ఎవరు తినిపించింది తినలే, నేను తినిపించిందే తిన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాం మేము, మీరు ఎవరు తినిపించినా తింటలేడు, నేను తినిపిస్తేనే తిన్నాడు చూడండి అని చెప్పేసి. అయానైతే ఎప్పుడెప్పుడు ఇస్తా ఆ కేకు, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది మనకి. ఆ రోజు బాగా తినేసిర్రు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా కదా, చాక్లెట్లు పైన కేక్ మీద చాక్లెట్లు ఉన్నాయి కదా అవన్నీ తిన్నారు. మళ్ళీ ఇంకా సపరేట్గా ఒక ప్యాకెట్ తెచ్చిండు మా బావ చాక్లెట్. అంత పిల్లలే తినుడు, మనం ఏడ తింటాం చెప్పండి, వీళ్ళే తినుడు. మధురా అంటే వినరు, తింటూనే ఉన్నారు. ఇంకేం చెప్తాం చెప్పండి, ఎంతసేపు ఆపుతాము. ఇంకనైతే ఇంకా మా అన్నయ్యలు వీళ్ళందరూ దిగేస్తున్నారు. ఇంకా కేక్ తినిపించేసి మనకి పూసిస్తే ఇంకా చూడండి ఎట్లా దూడ్చుకుంటుండవు. నచ్చుతలేదు మనకి అట్లా పుయ్యడము. వీళ్ళేమో పుయ్యకండి అంటే పూస్తున్నారు. ఇక తర్వాత ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసిండు మంచిగా. కానీ కేక్ కటింగ్ అయితే మంచిగా మాకు సపోర్ట్ అయితే చేసినుండే. అంత ఏం క్రాంకీ కాలేదు, మంచిగా కేక్ కట్ చేసేసిండు. మళ్ళీ కొత్త బర్త్డే రోజు ఎవరైనా పిల్లలు కొంచెం చిరాకు అయ్యి ఇచ్చేస్తారు కదా, మంచిగా రెడీ అయ్యిండు, కేక్ కట్ చేసిండు. ఇక్కడనైతే కేక్ తినేస్తున్నాం మేము. కేక్ తినడమే మిస్టేక్ అయింది, అన్నం పోలేదు అన్నట్టు మాకైతే తినడము. ఇంకా కొంచెం తినేసి దాని తర్వాత ఇక పడుకొని ఇక మార్నింగ్ అదే బిర్యానీ తినుండే అన్నట్టు. ఇక పిల్లలు అయితే తింటున్నారు. ఇక్కడ ఆయానేమో పూరి తినరా అంటే తినలేదు, అవి కానిబోటి ఉంటాయి కదా అది కొంచెం తినేసి ఇంకా బిర్యానీ అయితే కొంచెం తిన్నాడు. ఇంకా మన కుచ్చులు మేడం చూసారు కదా, దానికి మెత్తటి పీసులు చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తే దాన్ని ఒక్కొక్క పీసు తింటుంది. మనం తినిపేద్దట, అదే తింటుందట. మళ్ళీ వీడనేస్తే